ఈ చెట్టు కింద ఉంటే పిడుగు పడదట. శ్రావణ మాసంలో కదంబ పుష్పం ప్రాముఖ్యత. హిందూ ధర్మశాస్త్రాలలో శ్రావణ మాసం ఒక పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో దేవతలకు పూజలు, నోములు, వ్రతాలు విశేషంగా నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలలో కదంబ పుష్పం ఒకటి. కదంబ పుష్పానికి పురాణాల్లో, ఇతిహాసాల్లో, ఆయుర్వేదంలో విశేష ప్రాధాన్యం ఉంది. కదంబ వృక్షం విష్ణు అవతారుడైన శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది. రాధాకృష్ణులు కదంబ వృక్షం నీడలో విశ్రాంతి తీసుకునేవారన్నట్లు శాస్త్రాలు పేర్కొంటాయి. లలితా సహస్రనామంలో కదంబ వనవాసిని అన్న నామంతో అమ్మవారు కీర్తించబడతారు. ఈ వృక్షం క్రింద అమ్మవారు ప్రత్యక్షమయ్యారని పురాణాలు తెలిపాయి. కదంబ పుష్పంతో అమ్మవారిని పూజిస్తే సౌభాగ్యం, శాంతి, ఆనందం కలుగుతాయి. ఈ పుష్పం అరుదుగా లభ్యమయ్యే పుష్పం. ముఖ్యంగా శ్రావణ మాసంలో మాత్రమే వికసిస్తుంది. దీని ఆకులు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి. కదంబ వృక్షం దగ్గర నివసిస్తే పిడుగుపాటు, అపాయాలు దరిచేరవు. కదంబ పుష్పం పూర్వం అద్భుతమైన మహిమ కలిగిన పుష్పంగా శంకరాచార్యులు, కాళిదాసు వంటి మహానుభావులు సైతం దీనిని శివ అర్చన, శక్తి పూజలలో ఉపయోగించేవారని పేర్కొన్నారు. ఈ పుష్పానికి అనేక నామాలు ఉన్నాయి. రుద్రాక్షంబ, వృత్త పుష్పం, కర్ణపూర్ణ పుష్పం, సింధు పుష్పం, మాలాది పుష్పం, లాలన పుష్పం, ప్రియా పుష్పం వంటి పేర్లు కలవని సూచించారు. ఈ పుష్పంతో ఒక్కసారి పూజించినా అది 108 పుష్పాలతో పూజించిన ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు. ఇది తక్కువ నీటిని గ్రహించే స్వభావం కలిగి ఉండటంతో వర్షాలను ఆకర్షించే శక్తి ఉన్నదని చెబుతారు. అంతేకాదు, ఈ వృక్షం ఆయుర్వేదంలోనూ ప్రాముఖ్యత కలిగి ఉంది. దాని తాళం, గింజలు, ఆకులు ఔషధంగా ఉపయోగపడతాయి. ఈ విధంగా కదంబ పుష్పం శ్రావణ మాసంలో పవిత్రత, సౌభాగ్యం, ఆరోగ్యానికి సంకేతంగా నిలుస్తుంది. ఈ పుష్పంతో అమ్మవారిని పూజించి పొందాలని ప్రతి భక్తుడు దైవానుగ్రహాన్ని పొందుతారు. కదంబ పుష్పం చూడటానికి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, గుండ్రంగా ఉంటుంది. చాలా విశిష్టత గల దైవ పుష్పంగా భావిస్తారు. ఆ పుష్పం శ్రావణ మాసంలో మాత్రమే వికసిస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.